మంచిది. ప్రియమైన దేవుని సంగమ, ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగంగా అపోస్తులైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. 15వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. చివరి భాగంలో నేను చదువుతూ ఉన్నాను. ఏలి అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై యుందుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమ, గడిచిన వారంలో నుంచి మనము ఈ యొక్క వాక్య భాగం మీద ధ్యానము చేస్తూ ఉన్నాం. క్రీస్తులో పాలివారేనా అన్న అంశాన్ని మనం ధ్యానం చేస్తూ మనము ఏ విషయంలో పాలివారుగా ఉన్నామో ఆలోచన చేసాం. అయితే ఈ భూమి మీద ఉండగానే మనము కొన్నిటిలో పాలివారిగా ఉండాలని మనము ధ్యానం చేస్తూ, అందులో దేవ స్వభావంలో పాలివారిగా ఉండాలని, దేవుని ఆత్మలో పాలివారిగా ఉండాలని, దేవుని పరిశుద్ధతలో పాలివారిగా ఉండాలని మనము ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఈ వారం మన ముందు కొన్ని విషయాలు ప్రభు ఉంచాడు. వాటిని కూడా మనము ధ్యానం చేస్తూ మనము ఈ భూమి మీద వీటిలో పాలివారిగా ఉంటే మనము చనిపోయి తిరిగి లేచిన తర్వాత క్రీస్తులో మనము పాలివారిగా ఉంటాము. ఆయనకి ఏవైతే తండ్రి అయిన దేవుడు ఇచ్చి ఉంటున్నాడో వాటన్నిటిలో కూడా మనము పాలివారిగా ఉంటామని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈ దినము మనం ఆలోచన చేద్దాం. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7-8 వచనములలో ఇలాగూ రాయబడి ఉంది. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మను చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ఇక్కడ మనము ఆలోచన చేయవలసిన అంశం ఏమిటంటే, ఈ భూమి మీద ఉండగానే మనము దేవుని శిక్షలో పాలు పంపులు పొందాలి. దేవుని ఆత్మలో పాలు పంపులే కాదండి, దేవుని యొక్క పరిశుద్ధతలోనే పాలు పంపులు కాదండి, దేవుని యొక్క స్వభావంలోనే పాలు పంపులు కాదు, కానీ దేవుని యొక్క శిక్షలో కూడా మనం ఏం పొందాలట? పాలు పంపులు పొందాలి. మరి దేవుడు శిక్షిస్తాడా అని ఒక ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. ఇవేమి నా మాటలు ఏమీ కాదండి, పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి మాటలే. మనమందరము కూడా ఎరుగుదుము. ఇప్పుడు మనము ఆ వాక్యాన్ని చదువుతాము అయ్యానంటే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో 11వ అధ్యాయములో మనము బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి మొదటి ఆదివారం కూడా మనము చదువుతూ ఉంటాం ఆ మాటలు కదండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ పత్రిక అండి. మొదటి పత్రిక 11వ అధ్యాయములో మనము ప్రతి బల్లను సమీపిస్తూ ఉన్నప్పుడు మనము చదువుతూ ఉంటాం. 28వ వచనంలో నుంచి కూడా మనము చూస్తూ ఉంటుంటే ప్రియమైన దేవుని సంగమ, ఆ విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. మనము ఖచ్చితంగా శిక్షించబడతాం. దేవుడు ఎవరిని శిక్షిస్తాడు? దేవుడు ఎవరిని శిక్షిస్తాడు? ఈ శిక్షాఫలం గురించి మనము చదివినటువంటి ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎవరిని ఆయన శిక్షిస్తున్నాడు అని అంటే కుమారులనే ఆయన శిక్షిస్తాడు కదండి. అందుకే ఒక మాట ఇందాక సహోదరులు జ్ఞాపకం చేశారు, మరలా నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనాన్ని మీరు చదవండి. 5వ అధ్యాయము, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, మేలందరికీ చేస్తున్నాడు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎవరిని దేవుడు శిక్షిస్తున్నారు అని అంటే ప్రియమైన వారులారా, ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయములో మనము చదువుతున్నటువంటి యొక్క మాటలో ఆయన అంటున్నాడు, ప్రియమైన వారులారా,
8వ వచనంలో అంటున్నాడు, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. అంటే దేవుడు ఎవరిని శిక్షిస్తున్నాడు? కుమారులు మాత్రమే. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి విశ్వాసులు చాలా మంది ఉన్నారు, విశ్వాసులు అని చెప్పుకునేవారు చాలా మంది ఉన్నారు. అయితే మరి ఎవరికి ఎక్కువ ఈ యొక్క పరీక్షలు వస్తున్నాయి, ఎవరికి ఎక్కువ బాధలు వస్తున్నాయి అని అంటే, నిజమైన విశ్వాసులు, అంటే నిజముగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుచున్న వారికి ఏమొస్తున్నాయట? శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, కానీ వారు ఎవరికి ఏమీ లేదు, శ్రమలు లేవు, బాధలు, వాళ్ళు బాగున్నారు. ఇందాక బ్రదర్ చెప్పారు, వారు చక్కగా 2 అంతస్తుల డాబా కట్టుకోవచ్చు, వారు ఆనందంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. కానీ ఎందుకు వారికి శిక్షలు లేవు, ఎందుకు వారికి బాధ లేదు, ఎందుకు దేవుడు వారిని సరి చేస్తలేదంటే వారు దేవుని కుమారులు కాదు కాబట్టి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 73వ కీర్తన చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు 73వ కీర్తన 2వ వచనం నుంచి 14వ వచనం వరకు చూస్తే అక్కడ చాలా విషయాలు మనకు కనిపిస్తాయి. అక్కడ కీర్తనకారుడు బయట ఉన్న వారిని చూసి ఆ మాటలు మాట్లాడుతున్నాడు. కానీ 14వ వచనం తర్వాత ఆయన దేవుని మందిరంలోనికి వెళ్ళిన తర్వాత వాస్తవికత ఆయనకు అర్థమైన తర్వాత తన యొక్క హృదయము, తన యొక్క పశ్చాత్తాపం వేరుగా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రియమైన దేవుని సంగమం, దేవుడు ఎవరిని శిక్షిస్తాడయ్యా అనంటే తన పిల్లలను మాత్రమే దేవుడు శిక్షిస్తాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే దేవుడు ఎవరిని శిక్షిస్తాడయ్యా అనంటే దేవుని సంఘములకు వ్యతిరేకముగా ఉన్న వారిని దేవుడు శిక్షిస్తాడు. తన పిల్లలను శిక్షిస్తాడు, దేవుని సంఘమునకు వ్యతిరేకముగా ఉన్న వారిని శిక్షిస్తాడు. అలాగే దేవునికి తోటి విశ్వాసులకు పాపము చేసిన వారిని దేవుడు శిక్షిస్తాడు. చూడండి, దేవునికి తోటి విశ్వాసులకు పాపము చేస్తే, వారికి అన్యాయం చేస్తే దేవుడు వారిని ఏం చేస్తాడట? శిక్షిస్తాడు. అందుకని అన్నాడు, శిక్షించకుండా వదిలేస్తే వారు దేవుని పిల్లలు కాదట. ఎవరట? దుర్బీజులే, అంటే బ్యాడ్ సీడ్. తెలుగులో మనం అర్థం చేసుకోవాలంటే నువ్వెవరికి పుట్టావో తెలియదని అర్థం. బ్యాడ్ సీడ్ అంటే అదే అర్థం. చూడండి దేవుడు ఎంత సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు నాకు శిక్ష వద్దండి, నన్ను శిక్షించొద్దండి అని అనుకుంటే ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని పిల్లలము కాదు. దేవుడు వారిని తన పిల్లలుగా చూస్తున్నాడు కాబట్టి వారిని సరైన మార్గంలో పెడుతున్నాడు. అంతే కదండి. మన పిల్లలు తప్పు చేస్తా ఉన్నప్పుడు, మన పిల్లలు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మంచి పని చేస్తున్నామని మనం వదిలేస్తామా? వదిలేస్తామా చెప్పండి? వదలము. అవసరమైతే ఒక దెబ్బ కొడతాం, లేకపోతే ఒక మాట హెచ్చరికనిస్తాం. ఎందుకు? అయ్యో నా కుమారుడు, నా కుమార్తె త్రోవా తప్పిపోకూడదు, వాడు మాట్లాడేది అన్యాయము, వాడు చేస్తున్నది తప్పు, పాపం అని మనం ఏం చేస్తామయ్యారంటే వారిని గద్దిస్తాం. అవసరమైతే బెత్తాన్ని మనము ఉపయోగిస్తాం. కారణం, వాడు నా కొడుకు లేకపోతే నా కూతురు, వారు మార్గము తప్పిపోకూడదు, వారు సన్మార్గంలో ఉండాలి, మంచి మార్గంలో ఉండాలి, నేను ఎలాగున్నానో వారు అలాగే ఉండాలని తండ్రి తన పిల్లలు ఏం చేస్తాడట? శిక్షిస్తాడు. 5వ వచనంలో నుంచి కూడా అదే మాట మనం చూస్తాం. నా కుమారుడా, ప్రభువు చే శిక్షను తృణీకరించకము, ఆయనను గద్దించినప్పుడు విసుకవద్దు. దేవుని గద్దించినప్పుడు, దేవుడు ఎప్పుడు గద్దిస్తాడు మనల్ని చెప్పండి? ప్రతిరోజు మనతో మాట్లాడతాడు దేవుని వాక్యం ద్వారా, మనల్ని హెచ్చరిస్తాడు, మనల్ని గద్దిస్తాడు. వాక్యం ద్వారానే దేవుడు శిక్షిస్తాడు. శిక్షించడం అంటే నువ్వు తప్పు చేస్తే శిక్ష, నువ్వు నాకు విరోధముగా ఉంటే ఈ పనిష్మెంట్, లేక నీ తోటి పరిశుద్ధులకు లేక సంఘములకు వ్యతిరేకంగా ఉంటే ఇదిగో ఇటువంటి పరిస్థితి అని దేవుడు దేవుని వాక్యం ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అదే ఆ శిక్ష మనకు చాలండి. ఆయన వచ్చి ఒక దెబ్బ కొట్టవలసిన అవసరత లేదు. ఆయన కొడితే మనం తట్టుకోలేము. కాబట్టి దేవుడు ప్రేమమయుడై ఉండి ప్రతిరోజు దేవుని వాక్యముతో, దేవుని వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవలసిన వారిగా ఉన్నాం అని అంటున్నాడు కదా. ప్రభువు తాను ప్రేమించువానిని, అది ఎవరిని శిక్షిస్తున్నాడట? ఎవరైతే ఆ దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉన్నారో ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నాడో. చాలా మంది ఉన్నారు క్రైస్తవులు, చాలా మంది విశ్వాసులు ఉన్నారు. ఎవరు నిజ విశ్వాసులు,
ఎవరు నిజమైన క్రైస్తవులు, ఎవరు నిజమైనటువంటి కుమార్తెలు కుమారులు, ఆయన ఎవరిని నిజముగా ప్రేమిస్తున్నాడు, ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని ఆయన ఏం చేస్తున్నాడట, శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అంటున్నాడు. ఆయన ఎవరినైతే కుమారుడుగా ఎవరినైతే కుమార్తెగా స్వీకరించాడో వారిని మాత్రమే ఆయన ఏం చేస్తున్నాడట, దండిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు, దండిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, బోధిస్తున్నాడు, సరిచేస్తున్నాడు. ఎవరు? ఆయనే, మన పరమ తండ్రి అయిన దేవుడే మనలను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, దండించి శిక్షించి సరిచేస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. నాకు ఇవేమీ వద్దంటే ఆయన పట్టించుకోడు, అసలు అవసరం లేదు ఆయనకి. ఆయన అంటున్నాడు దేవుడు వారిని తన కుమారులుగా చూస్తున్నాడు కాబట్టి శిక్షిస్తున్నాడు. ఒక మాట చెప్పనా, మనం ఎప్పుడు ఆందోళన చెందాలంటే దేవుడు మనల్ని శిక్షించకపోతే ఆందోళన చెందాలంట. దేవుడు మనల్ని శిక్షించకపోతే ఆందోళన చెందాలి. అయ్యో ప్రభు ఏంటి నన్ను వదిలేసావు ఇలాగా. దేవుడు మనల్ని వదిలేయాలంటే అర్థం ఏంటో తెలుసా, ఆయనకు మనము ఇష్టముగా లేమని అర్థం. దేవుడు మనల్ని శిక్షించే కొలది, మనల్ని హెచ్చరించే కొలది, దండించే కొలది మనం ఆందోళన చెందకూడదు. అయ్యో ప్రభువా ఎందుకు వచ్చింది ప్రభు ఈ శ్రమలు, నాకు ఎందుకు వచ్చిన శ్రమలు ప్రభు, కష్టాలని మనం ఎప్పుడు కూడా ఆందోళన చెందకూడదు అంటాం. ఎందుకు అని అనుమతించాడంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనం సరి చేస్తున్నాడు, ఇంకా మనల్ని ఆ సారు పైన పెట్టి తిప్పుతా ఉన్నాడు మనల్ని. ఎందుకంటే ఆయన స్వారూప్యంలోనికి రావడానికి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఆందోళన చెందొద్దు, దేవుడు లేక శిక్షను పంపించినప్పుడు నువ్వు ఆందోళన చెందొద్దు, నీ విశ్వాసంలో నుంచి నువ్వు తొలగిపోవద్దు, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నుంచి నువ్వు తొలగిపోవద్దు. ఎందుకంటే మనము కుమార్తెలు కుమారులుగా ఉన్న కారణాన్న, దేవుడు మనల్ని ప్రేమించిన కారణాన్న మనల్ని ఇంకనూ ఆయన యొక్క స్వారూప్యంలోనికి, ఆయన యొక్క పరిశుద్ధతలోనికి మనం మలుచుకోవడానికి దేవుడు అక్కడక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి, చిన్న చిన్న దెబ్బ కొడతా ఉన్నాడు కదండి. ఆ కుమ్మరి ఆ కొండలు చేసేటప్పుడు ఫైనల్ టచ్ ఏం చేస్తాడు, ఒక చెక్క తీసుకుని దాన్ని చుట్టూ కొడతా ఉంటాడు సేపు రావడానికి. అంటే ఆ కొండ అంటే ఇష్టం లేక కాదు, తన చేతులలో యొక్క పాత్ర తాను అనుకున్న స్వారూప్యంలోనికి మార్చబడడానికి ఆయన కొడతాడు. అవసరమైతే దానిని అగ్నిలో వేసి కాలుస్తాడు. నాకు వద్దంటే ఎందుకు పనికిరాని కొండగా మూల మనము, ఎవరికి ఉపయోగం ఉండదు, అక్కడ యజమానికి ఉపయోగం ఉండదు, కొనుక్కోవడానికి వచ్చినటువంటి ఆ యొక్క విక్రయదారుడికి కూడా ఎవరిని చెప్పండి ఉపయోగం ఉండదు, మూలన పడి ఉంటాం. కాబట్టి ఈ భూమి మీద ఉండగానే మనము దేవుని యొక్క శిక్షలో పాలు పంపులు మనము పొందాలి. దేవుడు మనం పరీక్షించినప్పుడు, శిక్షించినప్పుడు మనం ఆందోళన చెందవలసిన అవసరత లేనే లేదు. ఇంకొక మాట చెప్పమంటారా, దేవుడు ఎప్పుడు కూడా సైతాను పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచడంట, పెట్టడంట. అసలు అపవాది గారి పిల్లల్ని, దుష్టుని యొక్క పిల్లల్ని క్రమశిక్షణ చేయడంట దేవుడు. ఎందుకంటే వారి పిల్లలు కాదు కాబట్టి. ఈరోజు నీవు నేను కూడా దేవుని పిల్లలమైతే ఆయనకి శిక్షలో మనం పాలు పంపులు పొందవలసిన వారిగా ఉన్నాం. మరొక విషయాన్ని మేము ముందుంచుతాను ప్రియమైన వాళ్ళరా. ఇప్పటికీ 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను కదండి, 4 విషయాలు జ్ఞాపకం చేశాను. మొదటిది దేవ స్వభావంలో పాలువారిగా ఉండడం, 2 దేవుని యొక్క ఆత్మలో పాలువారిగా ఉండడం, 3 దేవుని పరిశుద్ధతలో పాలువారిగా ఉండడం, 4 దేవుని శిక్షలో పాలు పంపులు పొందాలి. 5వదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారే ఉన్నంతగా సంతోషించండి. ఈ భూమి మీద ఉండగా మరొక దానిలో మనము పాలువారిగా ఉండాలి. అదేంటయ్యానంటే ఆయన శ్రమలలో పాలువారిగా ఉండాలి. మనకు పునరుద్ధానపు శక్తి దీవెన కావాలి అని అంటే ఖచ్చితంగా మనము ఆయన యొక్క శ్రమలలో ఏమై ఉండాలి, పాలువారిగా ఉండాలి. ఆ యొక్క గుడ్ ఫ్రైడే ఆశీర్వాదం మనకు కావాలి అని అంటే, ఆ యొక్క పునరుత్థానపు బలం శక్తి దీవెన కావాలి అని అంటే ఖచ్చితంగా ప్రియమైన వాళ్ళరా ఆయన యొక్క శ్రమలలో మనము పాలువారిగా ఉండాలి.
సిలువ లేకుండా ఖాళీ సమాధి లేదు. ఏమి లేదండి? సిలువ లేకుండా ఖాళీ సమాధి లేదు. మనము శ్రమలలో పాలువారు కావాలి. నాకు శ్రమలు కావాలి, నన్ను పరీక్షించు దేవుడా అని మనం అడగాలి. కానీ ఈరోజు ప్రాస్పరిటీ గాస్పల్ ఎక్కువైపోయింది. అంటే దేవుడు దీవెనిస్తాడు, ఎవరని కాదు, అది తప్పని నేను అనలేదు. కానీ ఈరోజు క్రైస్తవులుగా మనము దేవుణ్ణి అడగవలసింది ఏమిటంటే, ప్రభువా నేను నీ యొక్క శ్రమలలో పాలివారిగా నేను ఉండాలి. అప్పుడే మనం ఆయన యొక్క పునరుత్థానపు శక్తిని, పునరుత్థానపు బలమును, పునరుత్థానపు దీవెనను మనము పొందుకుంటాం. ఆ యొక్క గుడ్ ఫ్రైడే ఆశీర్వాదము ఎందుకు ఆయన సిలువపైకి ఎక్కాడు అనంటే, నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆయన సిలువెక్కాడు. అది యూనివర్సల్, అందరికీ దేవుడు ఇస్తున్నాడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనాన్ని మనం అందుకే చదువుకున్నాం. నీతిమంతుల మీద కూడా తన యొక్క సూర్యకాంతిని ఆయన ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని ఇస్తున్నాడు. కానీ ఆయన పిల్లలను మాత్రమే ఆయన శిక్షిస్తున్నాడు. ఆయన పిల్లలను మాత్రమే ఆయన శ్రమలలో పాలువారిగా ఆయన చేసుకుంటున్నాడు. చూడండి, అందుకే ఆ 13వ వచనంలో అన్నాడు కదా, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు, ఆయన యొక్క మహిమ బయలుపరచబడుతుంది, వెల్లడవుతుంది. అప్పుడు ఆయన యొక్క మహిమ వెల్లడైనప్పుడు, బయలుపరచబడినప్పుడు ఏమవుతుందయ్యా అనంటే, ఈ పరీక్షలకు బాధలకు తగినటువంటి ఫలం లభిస్తుంది. అదే మాట అక్కడ తెలియజేస్తున్నాడు. అక్కడ ఆయన యొక్క మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు ఏమై ఉండాలట? పాలువారిగా ఉండండి. ఎప్పుడు వస్తుంది సంతోషం? ఆయన యొక్క మహిమ బయలుపరచబడినప్పుడు, ఆయన మనకు ప్రత్యక్షమైనప్పుడు, మనము ఆయన ఎదుటి నిలవబడినప్పుడు, మనకు కలిగిన శ్రమలకు బాధలకు దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడట? ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు, ఆనందం. ఎప్పుడు ఆనందిస్తున్నాం మనం అంటే, ఆయన యొక్క మహిమ ప్రత్యక్షపరచబడినప్పుడు. ఈ భూమి మీద కలిగినటువంటి ఆ యొక్క శ్రమలను గురించి నువ్వు భయపడవద్దు. అందుకే రోమిలికి రాసిన పత్రికలో 8వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. చూడండి, ఆయనతో శ్రమ పడితే క్రీస్తుతో మనం ఏం పొందుతామట? మహిమ పొందడానికి. ఆయనతో నీవు నేను మహిమపరచబడాలి అనంటే, ఆ మహిమలో మనం ఉండాలి అనంటే, మనము ఖచ్చితంగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం చేయబడాలి చెప్పండి? శ్రమలో పడాలి, శ్రమలో పాలువారిగా ఉండాలి. నిజమైన క్రైస్తవులు అంటే శ్రమలు ప్రేమిస్తారట. నిజమైన క్రైస్తవులు ఏం చేస్తారు? శ్రమలు ప్రేమిస్తారు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ఆయనకు తెలియకుండా ఏది కూడా మనలను సమీపించదు. ఆయన అనుమతి లేకుండా ఏది రాదు. ఎవరికి? నిజమైన క్రైస్తవులకు, నిజమైనటువంటి విశ్వాసులకు, నిజమైన తన యొక్క పిల్లలకు ఆయన అనుమతి లేకుండా ఏది కూడా రాదు. మనకు తెలుసు కదండి, యోబు చరిత్ర మనందరికి కూడా తెలుసు. దేవుని అనుమతితో వచ్చిందా, అనుమతి లేకుండా వచ్చిందా? యోబు జీవితంలోనికి అనుమతితోనే వచ్చింది, అనుమతితోనే వచ్చింది. సంసోను జీవితంలో దేవుని అనుమతితో వచ్చిందా, ఆయన అనుమతితో వచ్చిందా? ఆయన అనుమతితో ఆయన తెచ్చుకున్నాడు. నిజమైనటువంటి కుమారుడైనటువంటి యోబు జీవితంలోనికి దేవుడు అనుమతించాడు శ్రమలు. ఆ శ్రమల్లో ఆయన తొలగిపోలేదు, ఆయన విశ్వాసంలోంచి తొలగిపోలేదు. ఆయన తన శరీరంలో రోగం వచ్చినా, తన కుటుంబస్తులందరూ కూడా నాశనం అయిపోయినా, తనకు కలిగిన యావదాస్తి పోయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా ఆయన తట్టులేదు. తన యొక్క విశ్వాసంలోంచి ఆయన సడలే పోలేదు. కాబట్టి తర్వాత ఆయన యొక్క మహిమ బయలుపరచబడిన తర్వాత అంతకంతకు ఆయన ఆశీర్వదించబడ్డాడు, అంతకంతకు ఆయన దీవించబడ్డాడు. కాబట్టి నీవు నేను నిజ క్రైస్తవులుగా ఉండి మనము శ్రమలను ప్రేమించాలి. నామకార్థ క్రైస్తవులు అయితేనే స్వస్థతలు ప్రేమిస్తారు. చాలా మంది, అంటే నాకు తెలిసిన సమాచార ప్రకారంగా, మన సహవాసంలో ఉన్న సంఘానికి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే మనం గట్టిగా అల్లరి చెయ్యం, మనం ఎవరిని టచ్ అనం, ఎవరిని మనం పరగొట్టం. ఎప్పుడు కూడా దేవుని వాక్య ప్రకారంగా నిలబెట్టే ప్రయత్నాన్నే
ఇక్కడ చేస్తా ఉన్నాం. కాబట్టి చాలా మీ దగ్గర అసలు ఉసారు ఉండదంటారు. ఉసారు అంటేనే నాకు అర్థం కాదు. ఉసారు అంటే వాయిద్యములతో వాయించి డిస్కో లైట్లు పెట్టించి నిలబెట్టి మిమ్మల్ని గంతులు వేస్తే అబ్బా అక్కడ సంఘం ఎంత బాగుందండి, ఆరాధన ఎంత బాగుందండి అట. కానీ మనకు కావలసింది ఏమిటి? పాటలు పాడడం తప్పండం లేదు, కానీ పాడే విధంగా పాడాలి. ఆరాధన చేయడం తప్పండము లేదు, చేసే విధముగా ఆరాధన చెయ్యాలి. నేను ఒకటే నమ్ముతా, మన సహవాసములో పంచినట్లుగా వాక్యం ఎక్కడా కూడా పంచరు. అసలు మనము దేవునికి ఇష్టలుగా ఉండకుండా, దేవుని పిల్లలుగా మనం ఉండకుండా, దేవుని యొక్క శ్రమల్లో మన పాలువారిగా ఉండకుండా, అరే ఇవన్నీ తీరిపోవాలంటే ఎలా తీరిపోతాయి? యోబు చక్కగా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవుడు అనుమతించాడు, శ్రమలు వచ్చాయి. మరి రెండంతల ఆశీర్వాదం రాలేదా? వచ్చింది. ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా, దేవుని కొరకు మనము నిలవబడినప్పుడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, నీకు దేవునిలో ఆత్మీయత కావాలా, లేకపోతే ఆస్తిపాస్తులు కావాలా? నీకు దేవుల్లో ఆత్మీయత కావాలా, ఆస్తిపాస్తులు కావాలా? నీకు దేవునితో సంబంధం కావాలా, లోకస్తులతో సంబంధం కావాలా? ఏది కావాలో నువ్వు తెలుసుకో. ఏది కావాలో నీవే తెలుసుకో. ప్రియమైన వాళ్ళరా, నీవు లోకముతో ఉంటే దేవుని దగ్గర నుంచి ఏ ఆశీర్వాదాన్ని మనము పొందలేం. నువ్వు దేవుడితో ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఆయనకు శ్రమల్లో మనం ఎలా ఉండాలట? పాలివారిగా ఉండాలట. మీకు మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో 11-12 వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఈ మాట నమ్మదగినది ఏది అని అంటే, ఆయనతో కూడా చనిపోతే ఆయనతో కూడా మనం ఏమవుతాం? బ్రతుకుతాం. అంటే ఆయన ఏ విధంగా అయితే శ్రమపడి, ఏ విధంగా అయితే మరణించి, ఏ విధంగా అయితే తిరిగి నడిచినాడో, మనము కూడా ప్రియమైన దేవుని సంగమా ఆయన పిల్లలుగా ఉన్నప్పుడు ఆయనతో మనం శ్రమపడి చనిపోయిన ఎడలా ఆయనతో మనం యుగ యుగాలు బ్రతుకుతాం. అరే నాకు ఆ శ్రమలు వద్దనుకుంటే మనం యుగ యుగాలు ఆయనతో బ్రతక లేము. ఆయన 12వ వచనంలో ఏమన్నాడు? సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము. ఎక్కడ సహించాలి? ఈ భూమి మీద ఉండగానే ఆయన యొక్క శ్రమల్లో పాలుగారుగా ఉండి, ఆ శ్రమల్లో మనము సహించిన వారమైతే మనము బ్రతికి, చనిపోయి బ్రతికి ఆయనతో కూడా మనము ఎలుదుము. ఇవన్నీ భూమి మీద జరగాలి. ఆయనతో ఏలడమైనా, ఆయన యొక్క స్వాస్థ్యంలో పాలుభాగస్తులుగా ఉండమైనా, ఆయన యొక్క సింహాసనంలో పాలుభాగస్తులుగా ఉండడమైనా ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సహించాలి అంటున్నాడు. ఆయన యొక్క శిక్షలో మనము పాలువారిగా ఉండాలి. రెండవదిగా ఆయన యొక్క శ్రమలలో కూడా మనం ఎలా ఉండాలి చెప్పండి? పాలువారిగా ఉండాలి. 119వ కీర్తనలో 67వ వచనములో ఈ మాటను మనం అనేక మార్లు మనం చదివాము. 67వ వచనములో అంటాడు కదా, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను అన్నాడు. శ్రమ కలగక ముందు ఏం చేశాడట? ఆయన త్రోవ విడిచాడు. ఏ త్రోవ విడిచాడు? దేవుని త్రోవను విడిచాడు, దేవుని వాక్యమును విడిచిపెట్టాడు, దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు, ఇష్టానుసారముగా బ్రతికాడు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, శ్రమ కలగక మునుపు నేను త్రావిడిచి ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను అన్నాడు. శ్రమ లేకముందు ఇష్టానుసారంగా జీవించాడు. దేవుడు శ్రమను అనుమతించిన తర్వాత అంటున్నాడు, అయ్యా ఇప్పుడు నేను నీ వాక్యానుసారంగా నేను నడుచుకుంటున్నాను. అంటే అప్పుడప్పుడు మనకు శ్రమ రావడము మంచిదే. ఆ శ్రమ కలిగినప్పుడు మనము దేవునికి ఇంకా దగ్గర అవుతా ఉన్నాం, దేవునికి ఇంకా ఆ యొక్క సహవాసంలోకి మనం వెళ్తా ఉన్నాం. ఆ యొక్క ఆధ్యాత్మిక స్థితిలో మనం ఏమవుతున్నాం చెప్పండి? బలపడతా ఉన్నాం. శ్రమ లేకపోతే మనం నచ్చినట్టు మనం తిరుగుతాం కదండి. వయసులోకి వచ్చిన తర్వాత ఆవులకి లేక గుర్రాలకి ముక్కు కళ్ళు వేస్తారు కదండి. అవి మెడలో తాడు కడితే వినే రకాలు కాదవి. గమనించారా? ఎప్పుడు కూడా ముక్కుకి వేస్తారు. ఎందుకో తెలుసా? అది పట్టుకొని లాగితే ఇక్కడ నొప్పి వస్తుంది, వెంటనే అది కంట్రోల్ అవుతుంది. అందుకే చాలా మంది అంటారు, నువ్వు పెళ్ళి అయితే నువ్వు సెట్ అయిపోతావని అంటారా కదండి. నీకు కూడా ఒక గుదిబండ తగిలిస్తే అంటారు కదా పెద్దలు, ఎరా నీకు కూడా పెళ్లి చేస్తే నువ్వు ఏమవుతావు? కుదురుగా ఉంటావు అంటారు. ముక్కుతాడయ్యారంటారు.
అక్కడ ఎద్దుకైనా గుర్రానికైనా వయసులో ఉన్న నీకు నాకైనా ఏం వేయాలి చెప్పండి? ముక్కుతాడు ఖచ్చితంగా వేయాలి. ఆ ముక్కుతాడే వాక్యం. ఈ వాక్యం అనేటువంటి కళ్ళెము మనం వేసుకోకపోతే మన ఇష్టానుసారంగా మనం పరిగెడతాం. ఎప్పుడైతే కళ్ళు మనకి వేశారనుకో దాన్ని లాగగానే మనకి అక్కడ నొప్పి కలిగి వెంటనే మనం ఆగుతాం. అంటే మన పైన ఎవరైతే స్వారీ చేస్తున్నారో వారి మాట మనము వింటాం. వినాలంటే ఖచ్చితంగా వాక్యం అనేటువంటి కళ్ళెము మనకు పడాలి. ప్రియమైన వాళ్ళరా, శ్రమ కలగక ముందు నాకు ఇష్టానుసారము నేను బ్రతికే నేను త్రాగుడి చితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క ఆయన యొక్క శ్రమలలో మనం ఏమవ్వాలి చెప్పండి? పాలువారిగా ఉండాలి. పాలువారిగా ఉండాలి. ఆ 119వ కీర్తనలోనే 71వ వచనములు అంటాడు కదా ఆయన, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఎండుట నాకు మేలాయను అంటాడు. ఆయన కట్టడలు మనం నేర్చుకోవాలి అని అంటే శ్రమ నొంది ఎండుట మనకి ఏంటి చెప్పండి? మేలే. మేలే. ఆ శ్రమ లేకపోతే, కష్టం లేకపోతే మనకు దేవుని యొక్క విలువ, వాక్యం యొక్క విలువ మనకు తెలియదు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము ఆయన యొక్క శిక్షలో పాలువారిగా ఉండాలి, ఆయన యొక్క శ్రమలలో పాలువారిగా ఉండాలి. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములు ఇలాగూ రాయబడి ఉంది, మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోను పాలివారి ఉన్నారని ఎరుగుదును గనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది అంటున్నాడు. ఇప్పుడు ప్రియమైన వాళ్ళారా, మనము శ్రమలలోనే కాదు కానీ దేవుని యొక్క ఆదరణలో కూడా మనం ఎలా ఉండాలట? పాలివారిగా ఉండాలి. మన దేవుడు ఎలాగైతే మనల్ని ఆదరించినాడో మనమును కూడా ఇతరులను అలాగనే ఆదరించాలి. ఈ బైబుల్ దేవుడు ఆదరించే దేవుడు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనములో ఆయన అంటాడు కదా, 50వ అధ్యాయం యెషయా గ్రంథము 4వ వచనములో అంటున్నాడు, అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు విన్నట్లుగా నేను వినుటకి ఆయన ప్రతి హృదయమున నాకు వినిబుద్ధి పుట్టించుచున్నాడు. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము. దేవుడు ఎలాగైతే ఆదరిస్తున్నాడో ఆయన పిల్లలుగా, ఆయన వారసులుగా మనము కూడా ఇతరులు ఏం చేయాలి చెప్పండి? ఆదరించే వారిగా ఉండాలి. ఎదుటి వారికి కష్టం కలిగినప్పుడు వెళ్ళి అయ్యో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి బయటికి వెళ్ళి ఆ వ్యక్తి కోసం మరొకలాగా మనము మాట్లాడకూడదు. చక్కగా ఏదైనా బాధ కలిగినప్పుడు వస్తాం, అయ్యో ఎలా జరిగిందా, అలాగక్క ఎలాగక్క అయ్యో అని చెప్పేసి బాధపడతాం, మూతి తిప్పుతాము, కన్నీరు గారుస్తాము, భయపడకక్క ధైర్యంగా ఉండక్క అంటాము. బయటికి వెళ్ళిన తర్వాత మనం అంటాము దానికి తగిలిందే జరిగింది. జరగాలి, అలా జరగాలి. దానికి ఇవే కదా మాటలు. వారికి అలాగే జరగాలి. కానీ నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నావు? నీ అంత దయామయం లేనట్టుగా, నీ అంత ఆదరణ దొరకదన్నట్టుగా మనం మాట్లాడతాం. కానీ వెనకకి వెళ్ళిన తర్వాత నాకు తెలుసు అడిగి అలా జరుగుతుంది, నేను ఎప్పుడు అనుకున్నా నేను జరుగుతుంది అని. ఎప్పుడు అనుకున్నావు నువ్వు? మరి చెప్పొచ్చు కదా, చెప్పు. ఆవిడకి అలాగే జరగాలి, నాకు తెలుసు జరుగుతుంది అని అంటావు. కానీ జరుగుతుంది అని తెలిసినప్పుడు ఎందుకు చెప్పు? అంత అవకాశం కోసమా? ఇది ఆదరణ? ముందు బాగా మాట్లాడి బయటికి వెళ్ళి నీ నోటితో మాట్లాడుతుంటావు, అది ఆదరణ కాదు. నీ దేవుడిని ఎలాగైతే ఆదరించాడో అలాగనని ఈ లోకంలో ఉన్నప్పుడు మనము కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఆయన యొక్క ఆదరణలో పాలువారిగా మనం ఉండాలి. ఆయన కుష్ఠరోగిని ప్రేమించాడు, రక్తస్రావపు స్త్రీని ప్రేమించాడు కదండి, ఓచ చేయగల వారిని ప్రేమించాడు, చచ్చిన వారిని వారి కుటుంబం ఎడలా ఆయన మంచి ఆదరణ కలిగి ఉన్నాడు. ఆయన అందరి వల్ల ఆదరణ కలిగి ఉన్నాడు. పరిసయ్యులు శంకరులు కూడా ఆయన ముందున్నప్పుడు అందరినీ ఒకే రీతిగా చూశాడు, ఎవరిని ఎక్కువ తక్కువగా ఆయన చూడలేదు. అందుకని అంటాడు కదా, మరలా మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి, చదవండి, ఈ మాట బాగుంటది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనాన్ని చదివాము కదా, కొంచెం కింద వచ్చిన 46వ వచనాన్ని చదవండి. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేం ఫలం కలుగుతుంది చెప్పండి? అలా ఎవరు చేస్తున్నారట? శంకరులు కూడా అలా చేస్తున్నారు కదా. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ప్రేమించిన వారిని వారు ప్రేమిస్తున్నారు. అలా చేస్తే మీకు ఏం ఫలం కలుగుతుంది? మీరు శంకరుల వంటి వారు కాదు కదా, మీరు క్రీస్తు పిల్లలు కదా, మీరు ఆయన యొక్క స్వరూపంలో ఉన్నవారు కదా.
ఆయన యొక్క ఆత్మలో పాలువారు కదా, ఆయన యొక్క పరిశుద్ధతలో పాలువారు కదా. మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే మీకు ఏమి ఫలం కలుగుతుంది? అలాగని ఎవరో చేస్తున్నారట? సుంకర్లు. తర్వాత వచనాన్ని కూడా చదవండి. మీ సహోదరులకు మాత్రమే వందనాలు చేస్తూ, అంటే మీ సహోదరులు మీకు తెలిసిన వారికి, నీకు వందనాలు పెట్టినోడికే, నీకు నమస్కారం పెట్టినోడికి నీవు నమస్కారం పెడితే లేక వందనాలు చేస్తే మీకేమి ప్రయోజనము? అలా ఎవరు చేస్తున్నారట? అన్యులు చేస్తున్నారు. చాలా మంది ప్రియమైన దేవుని సంగమా, ఆదరణ, ఆయన ఏ ఆదరణ అయితే కలిగి ఉన్నాడో మనమును కూడా అదే ఆదరణ మనము కలిగి ఉండాలి. మనం ఎదుటి చాలా కొంతమంది మాటలు చూస్తే, నేను కొంతమందితో మాట్లాడినప్పుడు ఎలా ఉంటాయంటే మాటలు, వాళ్ళకు ఉన్నంత భక్తి విశ్వాసం మరి ఏ విశ్వాసం ఉండదని అనిపిస్తుంది, కానీ దాన్ని మనం క్రియారూపంలో మనము చూపించలేకపోతున్నాం. అందుకని అన్నాడు, పరిసయ్యులు అలా చేస్తున్నారు, అన్యులు అలా చేస్తున్నారు, వారు చేసినట్లు మీరు చేస్తే మీకు ప్రతిఫలం ఏంటి? మీరు ప్రత్యేకంగా ఉన్నవారు కదా, మీరు డిఫరెంట్గా ఉండాలి. మీరు నా పోలిక, నా స్వరూపంలో మీరు చెక్కబడ్డారు, నా యొక్క పరిశుద్ధతను మీరు కలిగి ఉన్నారు, నా ఆత్మను మీరు కలిగి ఉన్నారు. కాబట్టి మీరు వారి వలె ఉండొద్దు. మీరు ఎలా ఉండాలి చెప్పండి? మీరు ప్రత్యేకముగా ఉండవలసిన వారు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆదరణలో పాలివారిగా ఉండండి అన్నాడు. చివరిగా మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు. చివరిగా ఈ భూమి మీద ఉండగా మనము సువార్త విషయంలో పాలివారిగా ఉండాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు 7 ఇంట్లో మనము పాలివారిగా ఉండాలి. 7 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ భూమి మీద ఉండగానే మీరు సువార్త విషయంలో పాలివారిగా ఉండండి. ఈ యొక్క ఫిలిప్పీ సంఘము ఆడవాళ్ళ వారి ద్వారా అది ప్రారంభించబడింది. ఎవరు అంటే ఆ లూదియా అనేటువంటి సహోదరి, అలాగే పుతోను దెయ్యం పట్టినటువంటి అమ్మాయి యువదియా సుంటికే, వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారట? సువార్తలో వారు జత పనివారుగా ఉన్నారని ఆయన 4వ అధ్యాయము 2వ వచనంలో నుంచి అయ్యే విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. వీరందరూ కూడా సువార్త పనిలో ఎలా ఉన్నారట? సహకారులుగా ఉన్నారు. చూడండి 2వ వచనంలో, ప్రభువునందు ఏక మనసు గలవారు ఇండుడని యువదియాను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమే, నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహోదరులతోను సువార్త పనిలో నాతో కూడా వారు ఏమయ్యారట? ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను అన్నాడు. అంటే మనము సువార్త పనిలో కూడా ఎలా ఉండాలి? పాలివారిగా ఉండాలి. పాస్టర్ గారే చూసుకుంటారులేండి అన్ని, పాస్టర్ గారే చెప్పుకుంటారులేండి వాక్యము, పాస్టర్ గారే పిలుచుకుంటారులేండి రానోళ్ళ కోసం మనకెందుకు, వాళ్ళ వాళ్ళు రాలేదంటే పాస్టర్ గారే చూసుకుంటారు. పాస్టర్ గారు చూసుకోరని ఎవరన్నారు? కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తా ఉందయ్యా అని అంటే, మొదటి నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో ఏమై ఉన్నారు? పాలివారైన చూచి మీలో ఈ సత్క్రియను ప్రారంభించింది ఎవరు? మీరు సువార్తలో పాలివారుగా ఉన్నారనుకోండి, మీరు సత్క్రియ చేస్తున్నట్టు. ఈ సత్క్రియ ప్రారంభించింది ఎవరట? యేసుక్రీస్తు. అదే మన ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. కనుక ఆయన అంటున్నాడు, మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలు ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేస్తున్నాను. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను? ఎందుకు నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా అంటే, మీరు మొదటి నుండి ఇది వరకు కూడా ఏం చేశారు? సువార్త పనిలో మీరు నాతో పాలివారై ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా సువార్త పనిలో పాలివారిగా ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలి పాస్టర్ గారు? నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నీ కుటుంబములను ప్రారంభించు, నీ బంధువులను ప్రారంభించు. సువార్త మనము చెప్పాలి అని అంటే మొదట మనం యేసుక్రీస్తులా జీవించి చూపించాలి. అప్పుడే మనం సువార్త చెప్పగలం. ఆయనలా మనం ఉండకుండగా, ఆయనకు స్వరూపంలోకి మార్చబడకుండగా, ఆయనను మనలో వారికి చూపించకుండగా మనము సువార్తను మనము
ప్రకటించలేము. మనలో సత్క్రియ లేకుండా మనం సువార్తను ప్రకటించలేము. మన ప్రవర్తనే ఒక సువార్తగా ఉండాలండి. మన బంధువులకి నువ్వు పాంప్లెట్ పట్టికల్లో బైబిల్ పట్టికలో సువార్త చెప్పవలసిన అవసరం లేదు. మన ప్రవర్తనే ఒక సువార్త, మన మాటే ఒక సువార్త, మన బ్రతికే ఒక సువార్త, మన అలవాట్లో ఒక సువార్త. ప్రార్థన చేసే అలవాటు ఉంటే మన ఇంటి ప్రక్క వారు కూడా అర్థమవుతుంది వీళ్ళతో మనం ప్రార్థన చేయించుకోవాలని. వారు ఎంత హైందవులు కావచ్చు కాక కానీ కొన్ని విషయాల్లో వారు ఏం చేస్తారంటే ఖచ్చితంగా వారు మనతో ఏం చేస్తారు చెప్పిన వాళ్ళు ప్రార్థన చేయించుకుంటారు. ఎలాగా వారు కేవలం అంటే ఆ కుటుంబము కలిగిన ప్రవర్తన బట్టి, వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న విధానాన్ని బట్టి ఆ యొక్క సువార్త వారి దగ్గరికి వెళ్ళిన వారు నమ్మకపోవచ్చు, కానీ వారిలో ఎక్కడో చిన్న అవిశ్వాసం నమ్మిక లాంటిది వారిలో ఉంది. వాళ్ళ దేవుడు గొప్పవాడటువంటిది. అంటే మనం ఆ రీతిగా ఈ లోకంలో మనము జీవించవలసిన వారిగా మనం ఉన్నాం. అలా మనము సువార్తలో మనం ఎలా ఉండాలి చెప్పండి? పాలివారుగా ఉండాలి. అందుకే పౌలు గారు అంటారు కదా, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో అంటాడు, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపపోయిన యెడల నాకు శ్రమ. నువ్వు ఎక్కడికి ట్రాక్స్ పరుగులు బయటకు వెళ్ళొద్దు. నీ ఇరుగు పొరుగు వారికి, నీ చుట్టుప్రక్కల ఉన్న వారికి నువ్వు సువార్తను అందించు. మన బ్రతుకు ద్వారా మనం అందిద్దాం. ఒకవేళ ట్రాక్ ఇచ్చిన వాడు తీసుకోరేమో, ఒక కరపత్రం ఇస్తే వాడు తీసుకోకపోవచ్చు, తీసుకొని పక్కన పారేయవచ్చు, కానీ వాడు బ్రతుకు మార్చేది ఏంటో చెప్పంటారా? విట్నెస్, సాక్ష్యం. నీ సాక్ష్యం, నీ యొక్క జీవన విధానమే మరొకరిని ప్రభువులోనికి నడిపించే విధముగా. ఈరోజు దేవుడు మనలో కూడా ఒక్కొక్క పర్పస్ మీద మనల్ని పుట్టించాడు. ఊరకనైనా పుట్టించలేదు అవన్నీ కూడా. ఒక్కొక్కరిని ఒక్కొక్క పర్పస్ మీద పుట్టించాడు, ఒక్కొక్క పని మీద మనం పుట్టించినప్పుడు దేవుని పని ఏదో నీవు నేను తెలిసి అడిగి ఆయన దగ్గర, మన ప్రభా నువ్వు ఎందుకు నన్ను పుట్టించావో, ఎందుకు నన్ను బ్రతకనిస్తున్నావో, ఆ పని నిమిత్తమే నన్ను వాడుకో ప్రభా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క సువార్తలో మన పాలువారిగా చేస్తాడు. ఖచ్చితంగా ఆ ఆదరణలో పాలువారిగా చేస్తాడు. ఖచ్చితంగా ఆయన యొక్క శ్రమలలో పాలువారిగా చేస్తాడు. ఆయన శిక్షలో పాలువారిగా చేస్తాడు. ఆయన యొక్క పరిశుద్ధతలో, ఆయన యొక్క ఆత్మలో, దేవుని స్వభావములో మనల్నైనా పాలివారిగా చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, మీరు క్రీస్తులో పాలివారైనా? పాలివారైతే ఈ 7 లక్షణాలు మనలో ఉండాలి. ఒకవేళ పాలివారం కాకపోతే, ఇందులో ఏ లక్షణం లేకపోయినా, ప్రభా నన్ను క్షమించు, నన్ను మన్నించు ప్రభా, నీ స్వరూపంలో నన్ను మార్చు, నీలో నేను పాలివారిగా ఉండాలి, ఈ లక్షణం నాలో లేదు, నాలో పుట్టించు ప్రభా, నీ స్వభావాన్ని, ఆ దేవ స్వభావాన్ని, ఆ యొక్క పరిశుద్ధతను నాలో పుట్టించు ప్రభా అని దేవుని మనం అడుగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.